వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీట్ పరీక్ష రీ ఎగ్జామినేషన్ నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి సమయంలో పలు ఆసక్తికర పరిణామాలను ఈ రీ ఎగ్జామ్ వేళ మనం చూస్తున్నాం. ఇప్పటికే అసలు దేశంలో ఏ పరీక్షకి కూడా ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగించలేదు. ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగించి ఈ నీట్ ఎగ్జామ్ కి పరీక్షా పత్రాలను తరలించబోతున్నారు. మరొకటి ఏంటంటే టెలిగ్రామ్ యాప్ ను బంద్ చేస్తున్నారు. ఈ కొన్ని రోజులు నీట్ ఎగ్జామ్ నిర్వహించేటటువంటి రోజులు. అసలు నీట్ ఎగ్జామ్ కి టెలిగ్రామ్ యాప్ కి ఏంటి సంబంధం? ఇప్పటికే పేపర్ల కోసం ఆర్మీ సేవలు వినియోగిస్తున్నటువంటి వారు ఇప్పుడు తాజాగా టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేయబోవటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ బంద్ చేయటం అమల్లో ఉంటుందంటూ కూడా కేంద్రం చెప్పింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సిఫారసుల మేరకు ఈ తాత్కాలిక ఆంక్షలు అమలవుతున్నాయి. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ ఉండబోతోంది. ఇక నీట్ యూజీ పరీక్షా పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలోనే ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అత్యంత అప్రమత్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంకా ఎటువంటి అంటే నీట్ ఎగ్జామ్ అంటేనే దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆశావహులు ఎదురు చూస్తూ కూడా కొంతమంది సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకొని రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నటువంటి కొన్ని మెడికల్ కాలేజీలో వాళ్ళకి సీట్ రావాలని చెప్పి ఎంతో కఠోర దీక్షతో శ్రమిస్తూ చదివేటువంటి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. మెడికల్ కి చదవటానికి, ఎంబీబీఎస్ చదవటానికి ఏకైక మార్గమే ఈ నీట్ పరీక్ష. అలాంటి నీట్ పరీక్ష పేపర్ లీక్ అవటం దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం. నిరసనలు వెల్లువెత్తటం, తల్లిదండ్రులు ప్రశ్నించటం, విద్యార్థులు విద్యలో ఉన్నటువంటి లోపాల మీద నినదించటం, ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయి. అయితే నీట్ ఎగ్జామ్ ఈసారి జరిగేటువంటి దాంట్లో ఎటువంటి పొరపాట్లు ఉండకూడదని చెప్పి ఈ టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది. ఇక ఎందుకంటే ఈ టెలిగ్రామ్ యాప్ లో మనం ఎంత పెద్ద ఫైల్స్ నైనా పంపించుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఏ విధంగా అయితే ఎన్క్రిప్టెడ్ ఉంటాయి, అంటే మనం పంపించినటువంటి ఫైల్స్ కానీ ఏవైనా కానీ అవి ఎప్పుడు కూడా డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. అవసరమైనప్పుడు ఎప్పుడైనా కానీ మన మీద చర్యలు తీసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా అవకతవకలు జరిగాయన్నా కానీ వీటన్నిటిని డేటాని గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు. కానీ టెలిగ్రామ్ కి వచ్చేసరికి ఒక గోప్యత అనేది ఉంటుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ యాప్ ను బ్యాన్ చేస్తూ ఉన్నారు. జూన్ 22 వరకు ఆంక్షల అమలు ఉంటాయని కూడా చెప్పారు. ఇక జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను భారత్ లో డిసేబుల్ చేయాలని టెలిగ్రామ్ ను ఆదేశించింది. టైం స్టాంప్ ను అలాగే ఉంచుతూ గతంలో పోస్ట్ చేసినటువంటి మెసేజ్లను సవరించడంతో పాటు పేపర్ లీక్ సాక్ష్యాలను, నిందితులను తారుమారు చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగిస్తున్నట్లుగా ఎన్టీఏ గుర్తించింది. ఇక తమకు ప్రశ్నాపత్రం యాక్సెస్ ఉందని మోసపూరిత ప్రచారం చేస్తున్న అనేక ఛానళ్లు, గ్రూపులు, చాట్లను అధికారులు ఇప్పటికే తొలగించారు. అయితే ఈ చర్యలు మాత్రమే సరిపోవని భావించినటువంటి ప్రభుత్వం ఎన్టీఏ ఆంక్షలు అవసరం అని చెప్పి వెల్లడించడం జరిగింది ప్రభుత్వానికి. ఇక వీటన్నిటి పట్ల కూడా పరీక్షించిన తర్వాత టెలిగ్రామ్ యాప్ లో కొన్ని నిబంధనలు 30 వరకు కూడా మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ అనేది పనిచేయదు. ఇక 22వ తారీఖు వరకు ఈ యాప్ అయితే బ్లాక్ చేయబోతున్నారు టెలిగ్రామ్ యాప్. ఇదంతా కూడా నీట్ పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు, ఏ విద్యార్థులకి నష్టం జరగకుండా ఉండేందుకే ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరొకటి చూస్తే కనుక ఇంకో ఆసక్తికర పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం ఆర్మీని ఈ ఎగ్జామ్ కు ఉపయోగించడం, ఆర్మీ హెలికాప్టర్ లో ఈ ప్రశ్నాపత్రాలను తరలించటం. ఇది ఇంకొక మనం చూసుకుంటే గనక మరొక చారిత్రాత్మక విషయంగా కాకపోయినా కానీ ఇదొక అంటే కొత్తగా తీసుకున్న నిర్ణయంగా చూడొచ్చు. కాకపోతే ఇక నుంచి నీట్ పేపర్స్ అనేవి ఇదే విధంగా వెళ్ళనున్నాయో లేకపోతే ఈ ఎగ్జామ్ వరకే ఈ విధంగా వెళ్తాయి అనేది క్లారిటీ లేదు. కానీ ఇప్పటికైతే ఈ పేపర్లను తరలించడానికి ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇక మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, నీట్ ఎగ్జామ్ 3వ తారీఖున జరగాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళన జరగడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ వ్యవహారం అంతా కూడా రాజస్థాన్ లోని జంబా రామ్గఢ్ లో చెందినటువంటి మంగీలాల్ దినేష్ బిరాల్ సోదరుడు ఏప్రిల్ 26న గురుగ్రామ్ లో ఓ డాక్టర్ నుంచి 30 లక్షలకు నీట్ పేపర్ ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగింది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకొక తాజా మార్పును మనం చూస్తే నీట్ ఎగ్జామ్ లో టైం పొడిగింపు. గతంలో 180 నిమిషాలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లో 195 నిమిషాలకు పెంచారు. అంటే అదనంగా మరో 15 నిమిషాలను పెంచడం జరిగింది.
దీని ద్వారా విద్యార్థులకు మరికొంత సమయం దొరకనుంది. మరొక వైపు గతంలో నీట్ కి కొన్ని లిమిటెడ్ పేపర్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మరికొన్ని పేపర్స్ ను పెంచారు. దానివల్ల వాళ్ళకి కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ రఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ రఫ్ వర్క్ చేసుకోవడానికి కొన్ని పేపర్స్ అదనంగా కేటాయించడం జరిగింది. ఈసారి నీట్ ఎగ్జామ్ లో మాత్రం ఆ పెను మార్పులే చోటు చేసుకున్నాయని మనం చూడొచ్చు. ఈ పేపర్ లీకేజ్ అంశంతో అసలు నీట్ ఎగ్జామ్ లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్న వీటి మీద ఫోకస్ చేసింది ఎన్టీఏ ఇచ్చినటువంటి నివేదిక. వీటి ఆధారంగా కూడా దీంట్లో ఒక భద్రత కల్పించే విధంగా ఫస్ట్ పేపర్ లీక్ కి అసలు ఏమాత్రం కూడా తావు లేకుండా మనుషుల్ని దీంట్లో అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ని కానీ యాజమాన్యాలను కానీ వీటిని ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్ గా ఆర్మీ సేవలను వినియోగించుకుంటూ ఉన్నారు ఈ పేపర్ల తరలింపులో. మరొకటి చూస్తే కనుక పిల్లలకి ఎగ్జామ్ టైం అని పెంచారు. ఇంకా ఎగ్జామ్ టైం తో పాటు వీళ్ళకి ఏదైతే కొన్ని లిమిటెడ్ పేపర్స్ మాత్రమే ఎడిషన్స్ ఇస్తారో వాటికి మరికొన్ని ఎడిషన్స్ యాడ్ చేశారు. దీని ద్వారా విద్యార్థులు రఫ్ వర్క్ చేసుకోవడానికి కానీ పేపర్లు సరిపోలేదు అని చెప్పడానికి కానీ లేకుండా కొన్ని రఫ్ వర్క్ కోసం పేపర్లు అనేవి పెంచారు. ఈ రకంగా కూడా ఈసారి మరి ఇంకొకటి టెలిగ్రామ్ యాప్ ఎవరు కూడా ఫైల్స్ సెండ్ చేసుకోకుండా చాలా మంది కూడా చాటింగుల్లో వీటిలో గ్రూపులు పెట్టేసి టెలిగ్రామ్ యాప్ లో మా దగ్గర పేపర్లు ఉన్నాయి, ప్రశ్న పత్రాలు ఉన్నాయంటూ కూడా కొంతమందిని యాడ్ చేయటం, వాటిని అమ్మటం ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఈ టెలిగ్రామ్ యాప్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చి భారత్ లో కొన్ని అమలు చేయాల్సినటువంటి అంశాలను చెప్పడం జరిగింది. 22 వరకు ఈ టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేస్తున్నారు. 30వ తారీఖు వరకు దీంట్లో ఏదైతే మెసేజెస్ చేస్తామో ఆ మెసేజెస్ ని మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేకుండా పెడుతున్నారు.